మండే ఎండలతో చికాకు కలిగించే ఎండాకాలం దొంగలకు మాత్రం కలిసి వచ్చే కాలం. సమ్మర్లో పొద్దంతా సూర్యుడు విజృంభిస్తే రాత్రికి దొంగలు విజృంభిస్తారు. భరించలేని ఉక్కపోత, కరెంటు లేక ఆపసోపాలు, రాత్రిళ్ళు గాలి కోసం కిటికీలు తెరిచి నిద్రించేవారు కొందరైతే తలుపులకు తాళాలు వేసి మేడలు మిద్దెల మీద నిద్రించేవారు మరికొందరు. ఇక బడులకు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు తాళాలు వేసుకుని ఊర్లకు తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్లేవారెందరో. వేసవిలో సాధారణ దృశ్యాలివి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత అలర్ట్గా ఉన్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా క్షణాల్లో సొత్తును హాంఫర్ట్ చేసే అక్రమార్కులు మాయగాళ్లకు ప్రస్తుతం కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుల తరబడి ఇల్లు వదిలి వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కోలుకోలేని నష్టాన్ని భరించాల్సి వస్తుంది. దొంగతనం జరిగాక లబోదిబోమంటే ఇటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ముందు జాగ్రత్తలు ఎంతో అవసరం. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు తిరిగి ఎప్పుడొస్తారు, పరిసరాలకు సంబంధించిన వివరాలు, తమ ఫోన్ నెంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు వాచ్మెన్కు, నిర్వాహకులకు తప్పకుండా సమాచారం ఇవ్వండి. ఇంటికి వేసిన తాళం బయటికి కనిపించకుండా కట్టెను కప్పి ఉంచండి. ఇంటికి వేసే తాళాలను సంవత్సరానికోసారి మారుస్తుండండి. సెక్యూరిటీ అలారంలను ఏర్పాటు చేసుకోండి. విలువైన వస్తువులను ఇంట్లోని బీరువాలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోండి. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నప్పుడు పక్క ఫ్లాటు లేదంటే పక్కింటి వారికి సమాచారం ఇవ్వండి. కిటికీలకు లోపల నుంచి గడి పెట్టారో లేదో సరిచూసుకోండి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రాత్రిళ్లు గస్తీ కోసం సెక్యూరిటీ గార్డులను నియమించుకోండి. వయసు మళ్లిన వాళ్లను, అదేవిధంగా తెలుగు రాని వారిని సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోకండి. ఇల్లు, కాలనీలు, బహుళ అంతస్తుల వద్ద భద్రతా విధులు నిర్వహించే వారికి సమీపంలోని పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు, అత్యవసరంగా సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు తదితర వివరాలు ఇవ్వండి. సమ్మర్ అంటే చదువులు ఉండవు కాబట్టి పిల్లలకు సంతోషం, పుట్టినిళ్లకు వెళ్ళొచ్చు కాబట్టి గృహిణులకు ఆనందమే, అత్తవారింట్లో ఆట విడుపు దొరుకుతుంది కాబట్టి అల్లులకు ఆనందమే. అయితే ఇంటిని దొంగలు దోచుకెళ్తే మాత్రం ఇంత మంచి సమ్మర్ తీన్మార్ వాయిస్తుంది. జరభద్రం. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాము, యోయో టీవీ, హైదరాబాద్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే యోయో టీవీని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.